వైసీపీపై టీడీపీ సీనియర్ నేత యనమల సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఊదితే మనం ఎగిరిపోతామంటూ కూడా యనమల రామకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ కేడర్ను హెచ్చరించారు యనమల రామకృష్ణుడు. ఎప్పుడు ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలి అంటూ కూడా చెప్పారు. ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలం. ప్రతిపక్షం ఏముందిరే అని కనుక అనుకుంటే గనక ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే మాత్రం పొరపాటు చేసినట్లే అంటూ కూడా యనమల వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామంటూ కూడా యనమల సంచలన కామెంట్స్ చేశారు. అంటే బ్యాంక్ ఒకటే మనం అనుకున్నది సాధించలేము. ఎప్పుడు కూడా పైన ఒక భగవంతుడు ఉంటాడు. అంటే నేను అనుకున్నది ఒకటే రాష్ట్రంలో అనుకున్నాను. అది 43 సంవత్సరాల జీవితాల్లో రాష్ట్రమే కావాలని అనుకున్నాం. అది ఇంకా అవ్వలేదు. అది పార్టీ ప్రోత్సహిస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యనమల రామకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల మీద అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, వీటిని ఎలా చూడాలి? రేణు, నిన్న ఏదైతే యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఆయన గతంలో స్పీకర్ కూడా పనిచేశారు. అయితే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తునిలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమార్తె యనమల దివ్య ఇప్పుడు ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పరిస్థితిలో పరిణామాల్లో భాగంగా ఆయన టీడీపీ కార్యకర్తతో భేటీ అయ్యారు. ఆ టీడీపీ కార్యకర్తతో భేటీ అయినప్పుడు ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రతిపక్షము ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వచ్చినంత మాత్రాన మనం ఆ పార్టీని తప్పుగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మెడికల్ కాలేజీల అంశం పీపీపీ మోడల్ పై ఈ వైఎస్ఆర్సీపీ విస్తృతమైన పోరాటాలు చేస్తుంది. అది గ్రామ స్థాయి నుంచి పోరాటాలు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు గ్రామాల నుంచే ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. వారు ఏదైతే ఈ మెడికల్ కాలేజీల అంశంలో ఏదైతే వైసీపీ నిరసన చేస్తుందో ఆ నిరసన కూడా ప్రజల్లోకి వెళ్తుంది. వారి బలం ఏదైతే మెడికల్ కాలేజీల అంశంలో వైఎస్ఆర్సీపీ బలం పుంజుకుందని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి బలం లేదని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే మనం మరింత కసిగా పనిచేయగలము. ప్రతిపక్షం ఏముందిలే అనుకుంటే ప్రతిపక్షం అధికార పక్షం ఊదితే ప్రతిపక్షం ఎగిరిపోతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు తిరగబడితే ప్రతిపక్షం ఊదితే మనం అడ్రస్ లేకుండా పోతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో చర్చానీయాంశమైంది. ఎందుకంటే గతంలో మహామహాలు ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భం చూసాం. ఎన్టీ రామారావు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయారు. చాలా మంది కీలక నేతలు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితులు మనం చూసాము. ఎప్పుడూ ఒకే విధంగా రాజకీయాలు నడవు. రాజకీయాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులను కూడా ఇంటికి పంపించారు. నేను గత 40 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాను కాబట్టి రాజకీయ అనుభవంతో చెప్తున్నాను. పులివెందుల ఎమ్మెల్యే అంటూ 11 సీట్లు వచ్చినాయని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ కార్యకర్తలు కూడా చర్చనీయాంశమైంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల ఇప్పుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలే కాకుండా మనం ఇప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏవి కన్సిడర్ చేసినా కానీ ఇక్కడ ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకూడదు. యనమల రామకృష్ణుడు ఇప్పుడేమో ప్రతిపక్షం ఊస్తే మనం ఎగిరిపోతాం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందుగానే ఇప్పుడు తప్పులు చేయకుండా ప్రతిపక్షానికి అసలు మనం ఛాన్స్ ఇవ్వకుండా చూడాలి అని చెప్పి పైనున్న అధిష్టానం ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతుంది అని ఈ యాంగిల్లో మనం చూడాలా ఈ అంశాలని? అధిష్టానం జాగ్రత్త పడినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అంచనా వేసే పరిస్థితులు ప్రస్తుతానికి లేదని టీడీపీ నేతల నుంచి కూడా మనం సమాచారం వింటున్నాం. ఎందుకంటే 80 మంది టీడీపీ కూటమి నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, మారుస్తాము, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పదే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సలహాలు సూచనలు ఇస్తున్నారు. 80 మంది ఎమ్మెల్యేలలో 48 మంది ఎమ్మెల్యేలు అసలు గ్రామ స్థాయికి వెళ్ళలేదు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు, సీఎంఆర్ఎఫ్ ఫండ్కి సంబంధించిన అంశాలపై మాట్లాడలేదు. అదేవిధంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టలేదు. అదేవిధంగా ప్రభుత్వం 1వ తేదీ ఇచ్చిన పెన్షన్ల పనితీరు ఎలా ఉంది, సచివాలయ ఉద్యోగస్తులు సమయానికి పెన్షన్లు అందిస్తున్నారా లేదా అని దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి పనులు చేయలేదని టీడీపీ అధిష్టానం
నెత్తిన నోరు పెట్టి బాదుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే అధిష్టానం ఏదైతే టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అదే ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు మెడికల్ కాలేజ్ అంశం పైన పోరాడుతున్నారు. ఏదైతే మెంతా తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలకు ఇన్సూరెన్స్ ఏదైతే రైతులకు ఇన్సూరెన్స్ కట్టలేదంటూ వైఎస్ఆర్సీపీ పోరాటాలు కొనసాగిస్తుంది. ఏదైతే వేరు నిరసన కార్యక్రమాలు చేస్తూ వైసీపీ జనాల్లో బలపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. రేణు, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ అంశాలను చూసుకున్నా గానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఎక్కడికక్కడ కూడా వీటిని గ్రామ స్థాయి నుంచి కూడా నిరసనలు తెలుపుతూ వెళ్తున్నారు. కానీ దీన్ని ఎక్కడా కూడా టీడీపీ తిప్పి కొడుతున్నవి అయితే మన టీడీపీ నేతలు ముందుకు వచ్చి తిప్పి కొడుతుంది లేదు, బలంగా జనాలకు చెప్తుంది లేదు. రేణు, ఇక్కడ ప్రధానంగా గత 18 నెలల కాలంలో సీఎం చంద్రబాబు గాని, నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, టీడీపీకి సంబంధించిన ముఖ్యులు గాని జగన్ పైన నేరుగా విమర్శలు చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ క్యాబినెట్ లో దాదాపు 23 మంది, సీఎం తప్పితే 23 మంది మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రి జగన్ పై డైరెక్ట్ గా ఎదురుదాడి చేసిన పరిస్థితి లేదు. ప్రతి చిన్న అంశానికి కూడా సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ గాని లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేనలో ఉన్న 2 మంత్రులు కూడా వారు కూడా పవన్ కళ్యాణ్ చెబితేనే ఏదైనా ప్రతిపక్షం పైన విమర్శలు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేరుగా జగన్ పైన ఎక్కడా విమర్శలు చేయలేదు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఎక్కడా ఒక్క విమర్శలు కూడా చేయలేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ నేరుగా సీఎం చంద్రబాబు పైన బాణాలు విసురుతున్నారు, నారా లోకేష్ పైన బాణాలు విసురుతున్నారు. కానీ ఇక్కడ జనసేనకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి టార్గెట్ కానీ జనసేన వైసీపీ ప్రస్తుత చేయలేదు. ఇక్కడ అంటే ఇలా కామెంట్స్ చేయకపోవటానికి ఇప్పుడు ప్రతిపక్షాన్ని లైట్ తీసుకోవటం కారణమా, లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడితే గనక వీళ్ళకి మళ్ళా కూడా ఎక్స్పోజర్ ఇచ్చినట్లు అవుతుందన్నది అనటానికి కారణమా? రేణు టీడీపీ కూటమిలో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా పాడిందే పాట పాడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఇలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన అలా ఉందనే విమర్శలకు పరిమితం అవుతున్నారు. కానీ 18 నెలల కాలం తర్వాత కూడా తాము చేసిన అభివృద్ధి ఇది, తాము చేసిన సంక్షేమాలు ఇది, తాము ఇది చేశాము, జగన్ ఇది చేయలేకపోయాడని ఎక్కడ కూడా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పరిస్థితులు కనపడలేదని క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ మొన్న బీహార్ ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళాడు. ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనం గమనించినప్పుడు ఒక్క ఛాన్స్ అని ఆంధ్రాలో అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఇక్కడ కూడా మీరు ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఇక్కడ నాశనం అవబోతుందంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన పరిస్థితులు మాట్లాడకుండా ఆంధ్రాకి సంబంధించిన పరిస్థితులు మాత్రమే అధికార పార్టీ దృష్టి పెడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా రాజకీయాలు చేస్తే క్షేత్రస్థాయిలో కింది స్థాయి నుంచి టీడీపీ కార్యకర్తలు ఆ స్థాయిలో పోరాటం చేసే పరిస్థితి కనబడలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. 3 పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం లేదు అని కూడా మనం పలుసార్లు చూసాం. ఇక్కడ ఏదైతే ఉందో టీడీపీ కూటమి కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, గతంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందని క్షేత్రస్థాయికి వివరించే ప్రయత్నం క్షేత్రస్థాయిలోనే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కారణం ఏమంటే టీడీపీ కార్యకర్తలు కూడా అసంతృప్తి. దానికి సంబంధించి కూడా మనం గతంలో కూడా మాట్లాడాం. ఏదైతే జోనల్ కోఆర్డినేటర్లతోనూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కూడా నారా లోకేష్ భేటీ అయ్యారు. టీడీపీ కార్యకర్తలను అసంతృప్తి ఎందుకుంది, కారణాలు ఏంటి అని ఆరాధించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. రేణు, అయితే అప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడు పుంజుకోలేరని అంటే పుంజుకోలేరని మనం అనుకొని వాళ్ళని ఎదుర్కోకుండా ఉండటం మన తప్పిదం అవుతుంది అని చెప్పి యనమల రామకృష్ణ మాటలు వెనుకున్న అర్థంగా మనం చూడాలా? షూర్. రేణు, రాజకీయాల్లో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ క్షీణించిపోతుంది, ఆ పార్టీ నాశనం అయిపోతుంది, తిరిగి అధికారంలోకి రాదు, అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఆ అధికారంలోకి రాదు అని ఏదైతే అధికార పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ప్రజల్లో ఇండికేషన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడు రాజకీయాలు కూడా గమనిస్తాం. ఒకనొక పరిస్థితుల్లో జయలలితకు 5 సీట్లు మాత్రమే వచ్చాయి, తిరిగి
మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలో వచ్చింది. ఓసారి కరుణానిధికి కేవలం 11 సీట్లు వచ్చాయి. మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో ఆయన 200 సీట్లకు పైన అధికారం సాధించారు. ఆయా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం 2019లో వైఎస్ఆర్సీపీ 151 సీట్లు వచ్చాయి. 2024 వచ్చేలోపు వైఎస్ఆర్సీపీ 11 సీట్లు మాత్రం పరిమితమై 2019లో 23 సీట్లు వచ్చిన టీడీపీ 2024 ఎన్నికలకు వచ్చేలోపు 134 సీట్లు సాధించింది. రాజకీయాల్లో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ మూలన పడిపోతుంది. ఆ రాజకీయ పార్టీ తిరిగి కోలుకోలేదని మనం చెప్పే పరిస్థితి ఉంది. యనమల చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షం పోరాటం చేస్తుంది, బలాన్ని పెంచుకో ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షం కుదిరితే మనం కూడా ఎగిరిపోతామంటే ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకత్వం కానీ ఒక హెచ్చరిక లాంటిదని మనం ఖచ్చితంగా భావించచ్చు. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక టీడీపీ క్యాడర్ను హెచ్చరించారు యనమల రామకృష్ణుడు. ఎప్పుడు ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని కూడా యనమల చెప్పడం జరిగింది. ప్రతిపక్షం బలంగా ఉంది అనుకుంటేనే మనం పని చేయగలమంటూ కూడా మాట్లాడారు. సరే, ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే మాత్రం అక్కడే పొరపాటు జరుగుతుందంటూ కూడా యనమల మాట్లాడటం జరిగింది. ఒకవేళ గనక ప్రతిపక్షం పుంజుకొని గనక ప్రతిపక్షమే ఊదితే మనమే ఎగిరిపోతాం అని కూడా యనమల మాట్లాడటం అయితే ఇప్పుడు చాలా సంచలనంగా మారింది.